వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో ఈరోజు టాపిక్ అనమాట జిఎస్టీలో సప్లై గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. అండ్ సెక్షన్ 7 గురించి కూడా కొంచెం ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం. అండ్ సెక్షన్ 7లో సప్లైలో ఏం ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ ఏం ఎక్స్క్లూడ్ అయి ఉంటాయని చెప్పి సెక్షన్ 7లో చెప్పారు. సో ఇక్కడ సెక్షన్ 7 క్లాస్ 1లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్న దాని గురించి ఇన్ డీటెయిల్గా ఈరోజు టాపిక్ అనమాట. సో అండ్ మనం ఏదైతే మెటీరియల్ చూస్తున్నాం అది మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్నండి. అది ఐసిఐ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ 2017. All forms of supply of goods or services or both such as sale, transfer, barter, exchange, లైసెన్స్, రెంటల్, లీజ్ ఆర్ డిస్పోజల్. సో వీటికి సంబంధించి ఏ యాక్టివిటీస్ జరిగినా సరే వీటిని గూడ్స్కి సంబంధించి యాక్టివిటీస్ అయినా సరే ఆర్ సప్లైకి సర్వీసెస్కి సంబంధించిన యాక్టివిటీస్ అయినా సరే ఈ సేల్లో, ట్రాన్స్ఫర్లో, బాటర్లో వీటన్నిటిలో జరిగితే వాటన్నిటిని కూడా సప్లైలో ఇంక్లూడ్ చేస్తారండి. సో made or agreed to be made for a consideration by a person in the course of furtherance of business. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటే ఏం చెప్పామంటే మన రెగ్యులర్గా మన బిజినెస్లో ఏ యాక్టివిటీస్ జరుగుతాయి, ఏ సెల్లింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ జరుగుతాయి. సో రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్నేమో ఇన్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ అంటాము. అలా కాకుండా ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే మన బిజినెస్కి సంబంధించి ప్రాఫిట్స్ని కావచ్చు ఆర్ బిజినెస్కి సంబంధించి సేల్స్ టర్న్ ఓవర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్స్పాండ్ చేయడం కోసం, ఇంక్రీజ్ చేయడం కోసం ఏమైనా సరే యాక్టివిటీస్ చేసామనుకోండి అవి మనకి యాక్టివిటీస్ మేడ్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటాం అన్నమాట. సో నోట్ ఇచ్చారండి. The above activities are specified as an example as they are preceded by words such as. సో మనకి ఈ అబోవ్ యాక్టివిటీస్లో కొన్ని వర్డ్స్ చెప్తున్నారు. సో ఆ వర్డ్స్ గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్గా మనకేంటి సేల్, బాటర్, ఎక్స్చేంజ్ ఇవన్నీ చెప్పారు కదా. సో ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క డెఫినేషన్ చెప్పారు అండ్ ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అవేంటివి అనేది చూద్దాం. సో సేల్ ఫస్ట్ వచ్చేసి సేల్ అనమాట. ద టర్మ్ సేల్ ఈజ్ డిఫైన్ అండర్ వేరియస్ స్టేట్ వ్యాట్ లాస్. సో ఇంతకుముందు ఏంటంటే మనకి సేల్స్ ట్యాక్స్ ఉండేది. సో అప్పుడు వ్యాట్ లాస్ అనేవి చాలా ఉండేవి అన్నమాట. సో ఇప్పుడు ఉండేది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్ యాక్ట్ ఇవే ఉన్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్లో జిఎస్టీకి సంబంధించి ఉంది అండ్ కస్టమ్స్కి సంబంధించే ఉంది, ఇంకా ఏం లేవు. ఇప్పుడు ఏముంది అంటే ఈ సేల్ని ఎక్కడ డిఫైన్ చేశారు అంటే వ్యాట్ లాస్లో చాలా రకాలుగా సేల్స్ని డిఫైన్ చేశారనమాట. సో ద టర్మ్ సేల్ ఈజ్ డిఫైన్ అండర్ వేరియస్ స్టేట్ వ్యాట్ లాస్ అనమాట. అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనమాట. మనకి సేల్స్ జరిగినప్పుడు ఈ ట్యాక్స్ పడేది ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉన్నప్పుడు. సో వ్యాట్ లాస్లో మనకి సేల్ గురించి డిఫైన్ చేశారనమాట. సేల్స్ మీన్స్ ఏ సేల్ ఆఫ్ గూడ్స్ మేడ్ విత్ ఇన్ స్టేట్ ఫర్ ఏ క్యాష్ or deferred payment or valuable consideration but does not include a mortgage, hypothecation, charge or pledge. సో ఇక్కడ ఏం చెప్పారు అంటే సేల్ అంటే ఒక గూడ్ని అమ్మేయటం విత్ ఇన్ ద స్టేట్ అనమాట. సో అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ అని ఉంటాయి కదండి. ఇంటర్ స్టేట్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి సేల్ జరగటం. అలా కాకుండా ఇంట్రా స్టేట్ అంటే మనం ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్లోనే గూడ్స్ అనేవి సేల్ అవ్వటం అనమాట. సో గూడ్స్ అనేవి కూడా అమ్మడం, ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్లోనే గూడ్స్ అన్నీ అమ్మేస్తే అవి ఫర్ క్యాష్ అయినా అమ్మొచ్చు ఆర్ డిఫర్డ్ పేమెంట్, ఫ్యూచర్లో ఇంత అమౌంట్ నేను ఇన్స్టాల్మెంట్లో ఇస్తానని చెప్పైనా నేను అమ్మేసేయచ్చు. అంటే ఇన్స్టాల్మెంట్లో ఇవ్వని చెప్పి అమ్మేయచ్చు అనమాట ఒక పర్సన్కి. ఆ పర్సన్ ఏం చేస్తాడు, మనకి కొంచెం అమౌంట్ మనకి కంప్లీట్ అయిన దాకా ఇచ్చేస్తుంటాడు. సో అది డిఫర్డ్ పేమెంట్ అనమాట. సో ఒక్కసారిగా పేమెంట్ కంప్లీట్ అవ్వకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా పేమెంట్స్ అనేవి మనకి ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని డిఫర్డ్ పేమెంట్ అంటాము. అలా కాకుండా ఒకేసారి క్యాష్ పే చేసి తీసుకుంటున్నారు. సో విత్ ఇన్ ద స్టేట్, మనం ఏ స్టేట్లో ఉంటున్నామో ఆ స్టేట్లోనే గూడ్స్ అమ్మేయాలి అండ్ విత్ ఇన్ ద స్టేట్ అమ్మాలి. అది ఫర్ క్యాష్ అయినా అయ్యుండొచ్చు ఆర్ ఫర్ డిఫర్డ్ పేమెంట్ అయినా అయ్యుండొచ్చు. ఆర్ వాల్యుబుల్ కన్సిడరేషన్ అంటే అంటే ఇప్పుడు క్యాష్ కాకుండా ఇన్ కైండ్లో అయినా సరే, సపోజ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఇలా ప్రామిసరీ నోట్స్ అవ్వచ్చు, ఇలాంటివి అయినా సరే మనకి ఇవ్వచ్చు అనమాట. వాల్యుబుల్ కన్సిడరేషన్. సో
వాటిని ఎక్స్చేంజ్ చేసినా, వాటిని బ్యాంక్లో లోన్గా పెట్టుకున్న మనకి అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్ అనమాట. క్యాష్ కాకుండా ఏదైనా వాల్యుబుల్ కన్సిడరేషన్కి మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు అనమాట సేల్స్. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ మార్టగేజ్, హైపోథికేషన్, ఛార్జ్ ఆర్ ప్లెజ్. అంటే ఏంటి, మనకి ఎవరి దగ్గర తాకట్టు పెట్టకుండా, ఒకరికి బదులు ఇచ్చకుండా డబ్బులు అలా ఉంటుందన్నమాట. సో ప్లెజ్ టాపిక్ అనేది మనకి వస్తుందన్నమాట. సో మార్టగేజెస్, లీజెస్ అనేవి ఇంకా టాపిక్స్ వేరే ఉన్నాయి. సో మనం ఏంటి, ఒక గూడ్ని తాకట్టు పెట్టి క్యాష్కి బదులుగా మనం గూడ్స్ని సేల్ చేస్తున్నాం అన్నారు. ఇలాంటివి సేల్లో ఇంక్లూడ్ అవ్వవు. మనం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం కదండి, అలాగే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోకుండా ఆ పర్సన్ నుంచి మనం గూడ్స్ తెచ్చుకుంటున్నాం. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ని మనం సేల్ అనమన్నమాట. సో ఇలాంటివి ఇంక్లూడ్ అవ్వవు. కానీ విత్ ఇన్ ద స్టేట్, మనం ఏ స్టేట్లో ఉంటున్నామో ఆ స్టేట్లోనే మనం సేల్స్ జరగాలి. క్యాష్కి జరిగినా, డిఫర్డ్ పేమెంట్కి జరిగినా సరే, ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్కి జరిగినా సరే ఈ ట్రాన్సాక్షన్ని మనం సేల్ అంటాం అనమాట. సో ఈ సేల్ జరిగినప్పుడు మనం సప్లైగా ట్రీట్ చేస్తాము అండ్ సప్లైలో ఇంక్లూడ్ చేస్తాము. అలాగే సేల్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ కన్సిడరేషన్. సో ఇక్కడ సేల్ అంటే ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనమాట. అంటే ఏంటి, మనం ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు సెల్లర్కి ఓనర్షిప్ ఉంది తన గూడ్స్ మీద, మనం సేల్ చేయటం వల్ల ఆ ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఆ ఓనర్షిప్ని కూడా ట్రాన్స్ఫర్ చేయటమే అనమాట. సో సేల్లో అది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సేల్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ కన్సిడరేషన్. సో ఇది కన్సిడరేషన్తోనే చేయాలన్నమాట. అలాగే అండర్ సిజిఎస్టీ లా సేల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సప్లై లివబుల్ టు జిఎస్టీ. సో మన సిజిఎస్టీ లాలో ఏం చెప్తున్నారంటే సేల్ని కూడా సప్లై అని అంటారు అండ్ ఆ సప్లై మీద మన ట్యాక్స్ అనేది లివే చేయొచ్చు అండ్ జిఎస్టీ ఛార్జ్ చేయొచ్చు అని సిజిఎస్టీ లాలో మనకి చెప్తున్నారనమాట. హౌవెవర్ ద డెఫినేషన్ ఆఫ్ సేల్ హ్యాస్ నాట్ బీన్ ప్రొవైడెడ్ అండర్ ద జిఎస్టీ లా. సో మామూలుగా అయితే జిఎస్టీ లాలో అయితే మనకి సేల్కి సంబంధించి డెఫినేషన్ అయితే ఏం చెప్పలేదు. కానీ మనకి ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో కానీ వ్యాట్కి సంబంధించిన లాస్లో కానీ, లాస్ అంటే ఏంటి, చట్టాలన్నమాట, వ్యాట్కి సంబంధించిన చట్టాల్లో కానీ ఆర్ మనకు సిజిఎస్టీ లాలో ఏం చెప్పారు, సప్లై లానే ట్రీట్ చేస్తారు సేల్ని కూడా, దాని మీద జిఎస్టీ లివే చేస్తారని చెప్పారు. మనకి డెఫినేషన్ అయితే ఎక్కడ ఇచ్చారు అంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లోనూ ఇస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్కడ ఇచ్చారు అంటే వ్యాట్ లాస్లో ఇచ్చారనమాట. అదే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లాస్ అనమాట, దానికి సంబంధించిన చట్టాలు అన్నమాట. అండ్ జిఎస్టీ లా ప్రకారం అయితే సేల్ అంటే ఏంటి అని చెప్పి జిఎస్టీలో అయితే ఏం చెప్పలేదు. ప్రీవియస్గా మనకి సేల్ గురించి ఇది తెలుసు కాబట్టి దీన్నే అనుకుంటామని చెప్పి ఇక్కడ చెప్పేశారనమాట. అలాగే మార్టగేజ్, హైపోథికేషన్, ఛార్జ్ ఆర్ ప్లెజ్ ఈజ్ నాట్ సప్లై అండ్ హెన్స్ జిఎస్టీ విల్ నాట్ బి లివబుల్. మనం ఇందాక చెప్పాం కదా, మార్టగేజ్ కానీ, హైపోథికేషన్, ఛార్జ్ ఇవన్నిటి మీద కూడా జిఎస్టీ అనేది లివీ చేయరనమాట. దాని మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట, ప్రతి టాపిక్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సేల్కి ఇచ్చారు, బార్టర్కి ఇచ్చారు, అన్నిటికీ ఇచ్చారు. సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఎగ్జాంపుల్ 3 అనమాట ఇది. మిస్టర్ ఎక్స్ సోల్డ్ ల్యాప్టాప్ వర్త్ 1 lakh అండ్ ఇష్యూడ్ ఇన్వాయిస్ ఇన్ ఫేవర్ ఆఫ్ మిస్టర్ వై. సో ఇక్కడ ఏం చేశాడు, మిస్టర్ ఎక్స్ మిస్టర్ వైకి సేల్ చేశాడనమాట. ల్యాప్టాప్ని అమ్మేశాడు 1 lakhకి అండ్ ఇన్వాయిస్ కూడా ఇష్యూ చేశాడనమాట వై పేరు మీద. అండ్ నౌ ఓనర్షిప్ ఇన్ ల్యాప్టాప్ ట్రాన్స్ఫర్ టు మిస్టర్ వై. సచ్ ట్రాన్సాక్షన్ షాల్ బీ కవర్డ్ ఇన్ సేల్. ఇట్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్ లివయబుల్ టు జిఎస్టీ. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ వైకి ల్యాప్టాప్ అమ్మాడు 1 lakhకి అండ్ వై పేరు మీద ఇన్వాయిస్ కూడా ఇష్యూ చేశాడు. సో ఇక్కడ సేల్ చేయటం వెంటనే ఇన్వాయిస్ కూడా రాసేసారు కాబట్టి వెంటనే ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది వైకి. ఆ ల్యాప్టాప్కి సంబంధించిన ఓనర్షిప్ ఇంతకుముందు ఎక్స్ది, కానీ అమ్మేయటం వల్ల అది వైకి వెళ్ళిపోయింది అనమాట ఓనర్షిప్ కూడా. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో సేల్ అనేది కవర్ అయింది. సో ఇది మనం సప్లై లాగే ట్రీట్ చేస్తాము అండ్ ఇట్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్ లివయబుల్ టు జిఎస్టీ. సో జిఎస్టీకి సంబంధించి ఏవైతే లెవీస్ ఉంటాయో, ఏవైతే ట్యాక్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ సేల్ ట్రాన్సాక్షన్ మీద మనకి ఇంకర్ అవుతాయి అన్నమాట. సో వాటి ట్రీట్మెంట్ అనేవి మనకి సేల్ ట్రీట్మెంట్ ఎలాగా అండ్ జిఎస్టీకి సంబంధించిన ట్యాక్స్ రేట్స్ అంటే ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్యూచర్ టాపిక్స్లో వస్తాయి అన్నమాట. సో ఓన్లీ సేల్
ఉందా లేదా, అండ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా, సేల్ జరిగిందా లేదా ఈ ట్రాన్సాక్షన్లో, అండ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని చెప్పి చెప్తున్నారనమాట ఈ ఎగ్జాంపుల్లో. అండ్ ఎగ్జాంపుల్ 4 అనమాట. సో ఇక్కడ ఏంటి, మిస్టర్ టీ, ఏ థీఫ్ హ్యాస్ స్టోలెన్ మోటార్ బైక్ అండ్ సెల్స్ ద మోటార్ బైక్ టు మిస్టర్ క్యూ. It is illegal to steal a motorbike. Sale of motorbike considered as supply of goods liable to be taxable. సో ఇక్కడ ఏం చెప్పారు, మిస్టర్ టీ ఏం చేశాడంటే ఒక పర్సన్ దగ్గర నుంచి మోటార్ బైక్ అనేది దొంగతనం చేశాడనమాట. సో మిస్టర్ టీ దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసిన బండిని మిస్టర్ క్యూకి అమ్మేశాడు. సో ఈవెన్ దో ఇట్ ఈజ్ ఇల్లీగల్ యాక్టివిటీ, దాన్ని సేల్ లాగానే ట్రీట్ చేస్తారు. అండ్ ఆ మోటార్ బైక్ని అమ్మేస్తే కన్సిడరేషన్కి అది ట్యాక్సిబుల్ చేశారనమాట. గూడ్స్ ఆర్ లైబుల్ టు బీ ట్యాక్స్డ్ అనమాట. సో ద సేల్ ఆఫ్ మోటార్ బైక్ కన్సిడర్డ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ లైబుల్ టు బీ ట్యాక్సిబుల్. అంటే ఏంటి, దొంగతనం చేసింది అమ్మినా సరే దాన్ని సేల్ అనే ట్రీట్ చేశారు, దాని మీద ట్యాక్స్ లైబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మిస్టర్ టీ సోల్డ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ psychotropic substances to Mr. Q for 3 lakhs. సో ఇక్కడ ఏంటి, డ్రగ్స్ అమ్మాడనమాట మిస్టర్ టీ. మిస్టర్ క్యూకి డ్రగ్స్ అమ్మాడు 3 lakhsకి. దీస్ ఆర్ ప్రాహిబిటెడ్ గూడ్స్. సచ్ యాక్టివిటీ కెనాట్ కాన్స్టిట్యూట్ సప్లై. మిస్టర్ టీ ఈజ్ పనిషబుల్ అండర్ ద లా. సో ఇక్కడ ఏం చెప్పారు, ఒకళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి అమ్మేశావు, సరే సేల్ లాగానే ట్రీట్ చేస్తాను, దాని మీద గూడ్స్ సేల్ లాగానే ట్రీట్ చేస్తాను, సప్లై లాగానే ట్రీట్ చేస్తాను, దాని మీద జిఎస్టీ అనేది లివీ చేస్తామని చెప్పారు. అలా కాకుండా ఇక్కడ ఏం చేశాడు, నార్కోటిక్ డ్రగ్స్ అమ్మాడు. దానివల్ల క్యూ అనే పర్సన్కి అమ్మడం వల్ల ఆ క్యూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడనమాట. సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల, డ్రగ్స్ కన్స్యూమ్ చేయడం వల్ల మిస్టర్ క్యూ అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఫర్ కన్సిడరేషన్ 3 lakhsకి అమ్మాడు డ్రగ్స్ని. కానీ మనకి ఈ డ్రగ్స్ లాంటివి, డ్రగ్స్ కానీ ఆల్కహాల్ ఇలాంటివి ఏంటివి అంటే ప్రాహిబిటెడ్ గూడ్స్ అనమాట. సో దీస్ గూడ్స్ ఆర్ ప్రాహిబిటెడ్ గూడ్స్. ఇక్కడ డ్రగ్స్ అనేవి ప్రాహిబిటెడ్ గూడ్స్ అనమాట. సచ్ యాక్టివిటీ కెనాట్ కాన్స్టిట్యూట్ సప్లై. సో ఇక్కడ దీన్ని సప్లై లాగానే ట్రీట్ చేయము అండి. ఈ గూడ్స్ ఏవైతే అమ్మాడో, ఈ డ్రగ్స్ ఏవైతే అమ్మాడో, ఈ డ్రగ్స్ అనేవి ప్రాహిబిట్ చేయబడ్డ గూడ్స్. సో ఇవి అమ్మినా సరే, సేల్ చేసినా సరే, ఫ్రీగా ఇచ్చినా సరే, ఎలా చేసినా సరే ప్రాహిబిటెడ్ గూడ్స్. దానివల్ల క్యూ కూడా సఫర్ అయ్యాడు. అది కన్సిడరేషన్ ఉన్నా సరే, సో దీన్ని మేము సప్లైలానే ట్రీట్ చేయము, నువ్వు సేల్ అంటే ఎలాగా అని చెప్పి అంటారు అనమాట. అండ్ దీనికి ఇలాంటి డ్రగ్స్ అమ్మడం వల్ల మిస్టర్ టీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పనిషబుల్ అవుతాడనమాట. అంటే దానికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అని చెప్పి గవర్నమెంట్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళు తీసుకుంటారనమాట. డ్రగ్స్ అమ్మటం వల్ల నీకు ఎలాంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా మిస్టర్ టీ అనే పర్సన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 అనమాట. మిస్టర్ ఎక్స్ ఈజ్ అన్ అఫీషియల్ liquidator. Mr. X is an official liquidator, provided various services like valuation of assets with the help of valuers, inviting and evaluating the tenders, selling assets, making payment to borrowers and or creditors, and so on. Activities of Mr. X are treated as supply of service, and the commission earned by him is subjected to GST. సో ఇక్కడ ఏంటంటే మిస్టర్ ఎక్స్ ఏం పని చేస్తున్నాడు అంటే ఒక లిక్విడేటర్ పనులు అనమాట. అంటే ఏంటి, సపోజ్ మన కంపెనీ డిజాల్వ్ అయిపోయింది, ఆర్ మన కంపెనీకి ఎండ్ అనమాట. సో మన కంపెనీ లాస్ట్కి వచ్చేసింది, దాన్ని సేల్ చేస్తున్నారు, డిస్పోజ్ చేస్తున్నారు అనమాట మన కంపెనీని. సో మన కంపెనీ లిక్విడేషన్లో ఉంది. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ లిక్విడేటర్ కాబట్టి మన కంపెనీ దగ్గరకు వచ్చాడు. అండ్ లాస్ట్లో మనం ఎవరికైతే క్రెడిటర్స్, ఎవరి దగ్గర నుంచి అయితే అప్పులు తీసుకొచ్చామో వాళ్ళందరికీ పే చేయాలి. సో మన లిక్విడేటర్ ఏం చేశాడు అంటే మన దగ్గర ఉన్న ఎసెట్స్ అనేసి అమ్మేశాడు, ఆర్ ఎసెట్స్కి ఎంతెంత వాల్యూ వస్తుందని చెప్పి వాల్యూ చేశాడు. అలాగే కొంతమందికి ఏం చేశాడు, టెండర్స్ ఇష్యూ చేసి ఎసెట్స్ అని అమ్మేశాడు. అలా కాకుండా డైరెక్ట్గానే ఎసెట్స్ అమ్మేశాడు. అండ్ వచ్చిన అమౌంట్తో
ఎవరి దగ్గర అయితే మనం అప్పు తీసుకొచ్చామో వాళ్ళందరికీ రీపే చేసేసాడు, క్రెడిటర్స్కి పే చేసేసాడు అండ్ సో ఆన్. ఎవరికైతే మనీ ఇవ్వాల్సి ఉందో వాళ్ళందరికీ ఇచ్చేసాడు. అండ్ యాక్టివిటీస్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ లిక్విడేటర్గా తన బాధ్యతలు ఏంటి? కంపెనీ డిజాల్వ్ అయిపోయినప్పుడు ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో ఆ ఎసెట్స్ని వాల్యుయేషన్ చేశాడు అండ్ సేల్ చేశాడు అండ్ టెండర్స్ ఇష్యూ చేశాడు, టెండర్స్ వేసి సేల్ చేశాడు, కొన్ని డైరెక్ట్గా సేల్ చేశాడు. వచ్చిన అమౌంట్ని ఎవరికైతే ఇవ్వాల్సిందో షేర్ హోల్డర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు, ఎవరి దగ్గర నుంచి అయితే మనం బారోయింగ్స్ చేసామో వాళ్ళందరికీ వాళ్ళ అమౌంట్ రీపే చేశాడు. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. ఏ గూడ్స్ ఏమైనా ప్రొవైడ్ చేశాడు? సర్వీసెసే కదా ప్రొవైడ్ చేసింది మిస్టర్ ఎక్స్. సో ఇక్కడ ఈ సర్వీసెస్ అన్నీ కూడా సప్లైలానే ట్రీట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మిస్టర్ ఎక్స్ చేసిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ మిస్టర్ ఎక్స్ ఇవన్నీ చేయడం వల్ల ఏదైతే కమిషన్ తీసుకున్నారో ఆ కమిషన్ మీద మనం జిఎస్టీ అనేది లివీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అనమాట. మిస్టర్ ఏ బీయింగ్ ఏ డీలర్ ఆఫ్ ఫర్నిచర్ డెలివరర్ ద గూడ్స్ టు ద బ్రాంచ్ ఆఫీస్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ లిమిటెడ్. సో ఇక్కడ మిస్టర్ ఏ ఏం చేశాడంటే ఫర్నిచర్ డీలర్ అనమాట. సో ఫర్నిచర్ని మిస్టర్ ఎక్స్ లిమిటెడ్కి డెలివర్ చేశాడనమాట. అంటే ఏంటి? తన బ్రాంచ్ ఆఫీస్కి ఆర్ వేరే బ్రాంచ్ ఆఫీస్కి తన ఫర్నిచర్ డెలివరీ చేశాడు అపాన్ డైరెక్షన్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్. సో ఇక్కడ మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్ ఏదైతే గైడెన్స్ ఇచ్చాడో, ఏదైతే ప్రిస్క్రిప్షన్స్ చెప్పాడో, ఏదైతే డైరెక్ట్ చేశాడో మిస్టర్ ఎక్స్ ఇలా పంపించు, ఏవేవే ఫర్నిచర్ కావాలో ఆ ఫర్నిచర్ అంతా పంపించని చెప్పి మిస్టర్ ఎక్స్ హెడ్ ఆఫీస్ నుంచి చెప్తుంటే మిస్టర్ ఎక్స్కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఫర్నిచర్ ట్రాన్సాక్షన్స్ డైలీ జరుగుతుంటాయో అక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్టేషన్లో డైరెక్ట్గా బ్రాంచ్ ఆఫీస్కే పంపించామన్నమాట. మిస్టర్ ఎక్స్ డైరెక్షన్స్ని ఫాలో అవుతూ ద కంట్రోల్ ఆఫ్ సప్లై ఫర్నిచర్ ఈజ్ బిట్వీన్ మిస్టర్ ఏ అండ్ మిస్టర్ ఎక్స్ లిమిటెడ్. సో ఇక్కడ ఏం జరిగింది? సప్లైలో ఏం ఇన్వాల్వ్ అయింది? ఫర్నిచర్ ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ సప్లై ఆఫ్ ఫర్నిచర్ అనమాట. అండ్ ఈ కాంట్రాక్ట్ ఎవరికి మధ్య అంటే మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ అండ్ మిస్టర్ ఏకి మధ్య. మిస్టర్ ఏ అనే పర్సన్ ఏమో ఫర్నిచర్ డీలర్, సో ఎక్స్ ఏమో హెడ్ ఆఫీస్ నుంచి గైడ్ చేస్తున్నాడు. అక్కడికి పంపించు, అలా పంపించు, పలానా ప్లేస్కి పంపించు, అక్కడ నా బ్రాంచ్ ఆఫీస్ ఉంది, సో ఫర్నిచర్ నువ్వు డైరెక్ట్గా బ్రాంచ్ ఆఫీస్కే పంపించని హెడ్ ఆఫీస్ గైడ్ చేస్తుంది ఫర్నిచర్ డీలర్కి. అండ్ మిస్టర్ ఏ ఈజ్ లయబుల్ టు జిఎస్టీ ఆన్ ద కన్సిడరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్. సో ఏవైతే ఈ ఫర్నిచర్ మనం పంపించడం వల్ల మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ అంటే మన హెడ్ ఆఫీస్ నుంచి మిస్టర్ ఎక్స్ లిమిటెడ్ మనకి ఏదైతే అమౌంట్ పంపించిందో, ఏదైతే కన్సిడరేషన్ ఇచ్చిందో, మనం ఏదైతే ఫర్నిచర్ ప్రొవైడ్ చేసామో ఆ ఫర్నిచర్కి సంబంధించిన కన్సిడరేషన్ మనకి ఇచ్చారు. ఎవరిచ్చారు? హెడ్ ఆఫీస్ ఇచ్చారనమాట. ఎక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ ఆఫీస్ ఇచ్చారు. సో దాని మీద జిఎస్టీ అనేది ఉంటుంది. ఎంతైతే మన కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటామో ఎక్స్ లిమిటెడ్ నుంచి ఆ కన్సిడరేషన్ మీద జిఎస్టీ అనేది లివీ చేస్తారనమాట. సో ఇది టోటల్గా సేల్ టాపిక్స్ గురించి. సో డిఫరెంట్ టైప్స్లో జరుగుతుందన్నమాట. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం తప్పితే ఇంకెలాంటి యాక్టివిటీస్ చేసినా ఒకళ్ళ దగ్గర నుంచి దొంగతనం తీసుకొచ్చి అదే గూడ్ని అమ్మేసిన సేల్ అప్లై అవుతుంది, సప్లైగా ట్రీట్ చేస్తారు. డైరెక్ట్గా ఒక పర్సన్కి సేల్ చేశారు, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇన్వాయిస్ రైజ్ చేశారు, సో అది సప్లైలాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఏదన్నా సరే కంపెనీ క్లోజింగ్ టైంలో ఉంది, ఎసెట్స్ అమ్మేసి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసాము, అండ్ ఉన్న ఎసెట్స్ని అమ్మేసాము, అండ్ దాని నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేసాము, దాని నుంచి ఏమన్నా కమిషన్ వచ్చినా ఆ కమిషన్ని కూడా సప్లైలానే ట్రీట్ చేస్తాము. అండ్ ఏం చెప్పారు? డైరెక్ట్గా కాకుండా ఎవరి దగ్గర అయినా సరే కాంట్రాక్ట్ అవ్వని, మన డైరెక్ట్గా కాకుండా హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్ కాకుండా డైరెక్ట్గా డీలరే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఇది మనకి లాస్ట్ ఎగ్జాంపుల్లో చెప్తున్నారనమాట. సో ఫర్ ఏ కన్సిడరేషన్ ఇక్కడ ఫర్నిచర్ అమ్మేశారు, కాకపోతే గైడెన్స్ని డైరెక్షన్స్ని ఫాలో అవుతూ అంటే ఒక పర్సన్ కాల్ చేసి తనకు కావాలి అని చెప్పకుండా తన ఫ్రెండ్కి కావాలని చెప్పి
అడ్రస్ చెప్పి మనకి గూడ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారు. సో దాని నుంచి కన్సిడరేషన్ వచ్చింది. సో ఇది కూడా లయబిలిటీ జిఎస్టీ అనమాట. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్. సేల్ అయిపోయింది, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. సో ట్రాన్స్ఫర్ కూడా మనకి సప్లైలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అండ్ ఇది సెక్షన్ 7 క్లాస్ 1A సబ్ క్లాస్ ఏలో ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఇది వన్ ఆఫ్ ద సప్లై ఇంక్లూజన్స్ అనమాట. సో ట్రాన్స్ఫర్ అంటే ఏమిటి అంటే, ద టర్మ్ ట్రాన్స్ఫర్ మీన్స్ వేర్ ద ఓనర్షిప్ మే నాట్ బీ ట్రాన్స్ఫర్డ్ బట్ ద రైట్ ఇన్ ద గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. సో సేల్లో ఏం చెప్పామంటే, గూడ్స్ని అమ్మేసినప్పుడు ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అంటే ఓనర్షిప్ కూడా వెళ్ళిపోతుంది అని చెప్పాను. కానీ ట్రాన్స్ఫర్లో అయితే ఓనర్షిప్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వదు, కానీ గూడ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సో సపోజ్ నేను గూడ్స్ అమ్మేశాను, దానికి సంబంధించి ఏం ఇన్వాయిస్ రాయలేదు. సో నువ్వు గూడ్స్ తీసుకెళ్ళిపోయావు. సో గూడ్స్ మీద నీకు రైట్ వచ్చేసింది అన్నమాట. అమౌంట్ పే చేసేసావు, గూడ్స్ మీద రైట్ వచ్చింది. కాకపోతే ఏంటంటే నేను ఏ ఇన్వాయిస్ రైజ్ చేసి నీకు ఇవ్వలేదు. సో అక్కడ ఏంటి, దాని మీద నీకు ఏ ట్యాక్స్ అంటే ట్యాక్స్ పడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, బట్ గూడ్స్ సంబంధించి ఏదైతే రైట్ ఉందో ఆ రైట్ అనేది నీకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, అంతేగాని ఓనర్షిప్ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనమాట. ట్రాన్స్ఫర్ అంటే అది. సో ద టర్మ్ ట్రాన్స్ఫర్ మీన్స్ వేర్ ద ఓనర్షిప్ మే నాట్ బీ ట్రాన్స్ఫర్డ్. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదన్నమాట. ఆ గూడ్స్కి సంబంధించి ఏదైతే ఓనర్షిప్ ఉందో, డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ ఉందో అది ట్రాన్స్ఫర్ అవ్వదు, బట్ ద రైట్ ఇన్ ద గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఆ గూడ్స్ మీద ఏదైతే రైట్ ఉందో ఆ రైట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో దీనికి కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. గూడ్స్ సెన్స్ ఫర్ ఏ డెమోన్స్ట్రేషన్ ఆన్ రిటర్నబుల్ బేసిస్, ఇట్ ఈజ్ ఏ సప్లై. సో ఇక్కడ ఏంటి, డెమోన్స్ట్రేషన్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు కార్లు కావచ్చు, కొన్ని ఏం చేస్తాము, టెస్ట్ రైడ్ చేస్తామని చెప్పి అంటారు. సో వాళ్ళు ఊరికే టెస్ట్ చేద్దాం కార్ ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు టెస్ట్ రైడ్కి అని చెప్పి ఎలా వెళ్తారనమాట. వెళ్ళి దాని కండిషన్ ఏంటి, ఇలా ఉందా అలా ఉందా, దాని ఫీచర్స్ ఏంటి అని చెప్పి దానికి ఎవరైతే కారు కొనుక్కున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. సో డెమోన్స్ట్రేషన్ పర్పస్ కోసం గూడ్స్ అనేవి పంపించాం అతనికి ఇచ్చి. సో అది సప్లై, కానీ ఏంటి, ఓనర్షిప్ అయితే ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనమాట. గూడ్స్ సెంట్ ఫర్ ఏ డెమోన్స్ట్రేషన్ ఆన్ రిటర్నబుల్ బేసిస్. సో టెస్ట్ రైడ్ అయిపోగానే మళ్ళీ కంపెనీకి వాళ్ళ కార్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో ఊరికే రైడింగ్ ఎలా ఉంది అని చెప్పి నీకు డెమోన్స్ట్రేషన్ కోసమే ఆ గూడ్స్ నీకు పంపించేశారు, అంతేకాని చెప్పి నీకు వెంటనే ఓనర్షిప్ అనేది అయితే ఏం ట్రాన్స్ఫర్ అవ్వలేదు. సో ఇక్కడ ట్రాన్స్ఫర్లో ఏం చెప్తున్నారు, ఓనర్షిప్ అయితే ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు నీకు, కాకపోతే గూడ్స్కి సంబంధించి ఏదైతే రైట్ ఉందో అది ట్రాన్స్ఫర్ అయింది. కానీ రిటర్నబుల్ బేసిస్లో నువ్వు తెచ్చావు కాబట్టి ఎలా ఉందో చూసుకొని దాని మొత్తం కండిషన్ ఎలా ఉంది చూసుకొని మళ్ళీ నువ్వు రిటర్న్ ఇచ్చేయాలి. సో ఇది కూడా ఈజ్ ఇట్ ఏ సప్లై, ఇది సప్లై ఏనా అని చెప్పి అడుగుతున్నారు. నో, ఇట్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ సప్లై యాజ్ దేర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది సప్లై లాగా కన్సిడర్ చేయరంట, ఎందుకంటే దాని టైటిల్కి సంబంధించి ఏ ట్రాన్స్ఫర్ జరగలేదు. అంటే ఏంటి, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు, యాజ్ దెర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్వాల్వ్. సో ఇది సప్లైలోకి ఇన్వాల్వ్ అవ్వరు, జిఎస్టీ ఛార్జ్ చేయరనమాట, ఎందుకంటే రిటర్నబుల్ బేసిస్ మీద. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ ఈజ్ ఓనర్ ఆఫ్ జిరాక్స్ మిషన్. హీ ట్రాన్స్ఫర్ ద రైట్ టు ఆపరేట్ ద జిరాక్స్ మిషన్ టు మిస్టర్ బి ఫర్ ఏ కన్సిడరేషన్ ఆఫ్ 10,000 per month for 4 months. Hence ownership of machine is not transferred, but the right in the machine is transferred. It is a supply of service eligible to GST. సో పైన ఎగ్జాంపుల్స్లో ఏం చెప్పారు, నువ్వు డెమోన్స్ట్రేషన్ కోసం నీ గూడ్స్ని తీసుకెళ్ళు, కానీ నువ్వు రిటర్న్ చేయాలి అని చెప్తున్నాను. సో నువ్వు కన్సిడరేషన్ పే చేసినా పే చేయకపోయినా ఏంటి, ఆ గూడ్స్కి సంబంధించి రైటు పాస్ అవ్వలేదు, నీకు టైటిల్ కూడా పాస్ అవ్వలేదు. సో నీకు దాన్ని సప్లై లాగా ట్రీట్ చేయరు, అండ్ యాజ్ వెల్ యాజ్ దాని మీద జిఎస్టీ పడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 8లో ఏం చెప్తున్నారు, మిస్టర్ ఎక్స్కి ఒక జిరాక్స్ మిషన్ ఉంది, అండ్ మిస్టర్ ఎక్స్ జిరాక్స్ మిషన్ని మిస్టర్ బికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఎలా ట్రాన్స్ఫర్ చేశాడంటే, జిరాక్స్ మిషన్ని ఆపరేట్ చేసుకో, జిరాక్స్లు తీసి నువ్వు మనీ సంపాదించుకో అని జిరాక్స్ మిషన్ బికి ఇచ్చేసాడు అనమాట మిస్టర్ ఏ. నీకు కాకపోతే నేను మొత్తం నీకు అమ్మేయట్లేదు నేను, కానీ నువ్వు వాడుకున్నందుకు నాకు కొంత అమౌంట్ నువ్వు నాకు ఇవ్వని చెప్పి మిస్టర్ బికి మిస్టర్ ఎక్స్ చెప్పాడనమాట. సో మిస్టర్ బి ఏం చేశాడు, సరే నేను 4 months వాడుకుంటాను, మంత్లీ నేను 10,000 ఇస్తానని మిస్టర్ బి చెప్పాడు.
సో ఇక్కడ ఏం చెప్పారు లాస్ట్లో, హెన్స్ ఓనర్షిప్ ఆఫ్ మెషిన్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్. సో ఇక్కడ మిస్టర్ బీకి అమ్మేయలేదు కదా, ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? సో ఇక్కడ మిస్టర్ బీకి ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు, కానీ తను మంత్లీ 10,000 కన్సిడరేషన్ పే చేసే వాడుకుంటున్నాడు ఆ జిరాక్స్ మిషన్ని. సో 4 months దాకా కూడా ఈ మిషన్ మీద అన్ని రైట్స్ బీకి కూడా ఉంటాయన్నమాట. సో ఓనర్షిప్ లేకపోయినా సరే బీకి ఆ మిషన్ మీద రైట్స్ ఉన్నాయి, బట్ ద రైట్ ఇన్ ద మిషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. సో మిషన్కి సంబంధించి ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది ఇన్వాల్వ్ అయ్యిందనమాట ఈ ట్రాన్సాక్షన్లో, బట్ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ కాకపోయినా సరే ట్రాన్స్ఫర్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది, ఎందుకంటే రైట్ టు యూజ్ అనేది బీకి ఇచ్చేసాడనమాట. సో మిషన్కి సంబంధించి రైట్ అంతా బీకి ఇచ్చేస్తారు. సో దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే ఇట్ ఈజ్ ఎ సప్లై ఆఫ్ సర్వీస్ లెవియబుల్ టు జిఎస్టీ. సో ఇది ట్రాన్స్ఫర్ లాగా ట్రీట్ చేశారు, సప్లైలో ఇంక్లూడ్ చేశారు, దాని మీద జిఎస్టీ లివీ చేశారనమాట. కాకపోతే ఇది సప్లై ఆఫ్ సర్వీస్ అనమాట, నాట్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇట్ ఈస్ అ సప్లై ఆఫ్ సర్వీసెస్ అనమాట. లివియబుల్ టు జిఎస్టీ ఛార్జ్ చేస్తారు. సో సేల్ అయిపోయింది, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా థర్డ్ది బార్టర్ అనమాట. బార్టర్ అంటే ఏంటి? It means the exchange of goods and productive services for other goods and productive services without the use of money. సో ఇక్కడ ఏది మనీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నేను గూడ్స్ ఇస్తున్నాను, వేరే పర్సన్ దగ్గర నుంచి గూడ్స్ తీసుకుంటున్నాను. నేను ఈ గూడ్ ఇచ్చి నేను ఈ గూడ్ ఇవ్వాలంటే నువ్వు నాకు ఆ గూడ్ ఇవ్వాలని చెప్పి నేను ముందుగానే కండిషన్ చెప్తున్నాను. నేను క్యాష్ ఇన్వాల్వ్ చేయను. సో నేను నీకు ఏ క్యాష్ ఇవ్వను, నేను నీకు ఇది ఇస్తాను, ఈ గూడ్స్ ఇస్తాను, నువ్వు నాకు ఆ గూడ్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అగ్రీ అవుతున్నారనమాట. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ టు గూడ్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీసెస్ టు సర్వీసెస్ అనమాట. సో నేను నీకు సపోజ్ ఒక బైక్ మెకానిక్ ఉన్నాడు, యాజ్ వెల్ యాజ్ ఒక కార్ మెకానిక్ ఉన్నాడు. సో బైక్ అనేది చాలా డ్యామేజ్ అయిందనమాట పెద్ద యాక్సిడెంట్ జరగడం వల్ల, అండ్ కార్ కూడా చిన్న చిన్న డ్యామేజ్లు అయినాయి. సో నేను నీ బైక్కి సంబంధించి అన్నీ చేస్తాను, నువ్వు నా కార్కి సంబంధించి అన్ని రిపేర్స్ చెయ్యి. సో కార్కి సంబంధించి అన్ని సర్వీసెస్ నువ్వు చెయ్యి, సర్వీసింగ్ ఇవ్వు, అన్నీ చెయ్యి. నీ బైక్ ఎలాంటి కండిషన్లో ఉందో ఇంతకుముందు అలాంటి కండిషన్లో నేను తెచ్చి పెడతాను. సో ఇక్కడ ఏంటి, సర్వీసెస్ జరిగినాయి అనమాట. ప్రొడక్టివ్ సర్వీసెస్, సప్లై ఆఫ్ ప్రొడక్టివ్ సర్వీసెస్ జరిగింది. అంటే ఏంటి, నేను ఇక ఈ సర్వీస్ చేస్తే నువ్వు నాకు ఆ సర్వీస్ చేయంటున్నాను. నేను నీ దగ్గర నుంచి ఏ మనీ తీసుకోను, నేను నీకు ఆ పని చేసి పెడతాను, నువ్వు నాకు ఈ పని చేసి పెట్టా అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో ఏమి ఇన్వాల్వ్ అయినాయి, బార్టర్ ఇన్వాల్వ్ అయినాయి. సో ఇక్కడ క్యాష్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఓన్లీ సప్లై ఆఫ్ గూడ్స్ టు గూడ్స్ ఇన్వాల్వ్ అయినాయి అండ్ సప్లై ఆఫ్ ప్రొడక్టివ్ సర్వీసెస్ టు సర్వీసెస్ ఇన్వాల్వ్ అయినాయి. సో దీన్ని ఏమంటాము ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు అంటే బార్టర్ అంటాం. సో ఇక్కడ ఎక్కడా కూడా మనీ అనే మాటే రాలేదు. సో నేను నీకు సమ్ యాపిల్స్ ఇస్తాను, నువ్వు నాకు సమ్ మ్యాంగోస్ కానీ ఆరెంజెస్ కానీ ఇవ్వని చెప్పి అంటున్నాను. సో ఇవేంటి, నాకు బార్టర్ జరిగినప్పుడు బార్టర్ అన్నమాట. ఈ ట్రాన్సాక్షన్లో బార్టర్ జరిగినట్టు, అండ్ వీటి మీద జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తారనమాట. ఇవి సప్లైలో ఇంక్లూడ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. మిస్టర్ సి, ఏ ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ ప్రొవైడెడ్ సర్వీసెస్ టు మిస్టర్ ఏ, డీలర్ ఆఫ్ ల్యాప్టాప్. In return, Mr. A Limited given Mr. C 2 laptops. Hence, two-way supply takes place. Mr. C is making taxable supply of service, and Mr. A is making taxable supply of goods. Hence, tax is payable by both. సో ఇక్కడ ఏంటంటే మిస్టర్ సి ఏంటంటే మనకి కాస్ట్ అకౌంటెంట్ అనమాట, ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్. సో మిస్టర్ ఏ ఏమో ల్యాప్టాప్స్ అమ్ముతున్నాడు. మిస్టర్ సి ఏం చేశాడు, నేను కాస్ట్ అకౌంట్ని కాబట్టి నీకు ఏ సర్వీసెస్ కావాలో నేను చేసి పెడతానని చెప్పి మిస్టర్ ఏకి చేసి పెట్టాడు అనమాట. ఎలాగా, ఆడిటింగ్ వర్క్, అకౌంటింగ్ వర్క్, ఇలాంటి వర్క్లు మిస్టర్ సి చేసి పెట్టాడు ఏకి. సో నువ్వు ఇలా చేసావు కదా, నాకు ఇలాంటి సర్వీసెస్ చేసావు కదా, సో నేను ఏం చేస్తున్నాను, నేను ల్యాప్టాప్లు అమ్మే బిజినెస్ చేస్తున్నాను. సో నువ్వు నాకు సర్వీసెస్ చేసావు కాబట్టి నేను నీకు ఫ్రీగా ఏ కన్సిడరేషన్ లేకుండా, ఏ అమౌంట్ పే చేయకుండానే నేను నీకు 2 ల్యాప్టాప్స్ ఇచ్చానని చెప్పి, 2 ల్యాప్టాప్స్ ఇస్తాను నువ్వు ఈ సర్వీస్ చేసావు కాబట్టి అని చెప్పి అమౌంట్ ఇవ్వకుండా, నా ల్యాప్టాప్ ఎలాగో తను అమ్ముతున్నాడు కాబట్టి తన బిజినెసే ల్యాప్టాప్ అమ్మటం. సో సికి ఇచ్చేసాడు అనమాట, మిస్టర్ ఏ సికి ఇచ్చేసాడు. సో ఇక్కడ ఏం జరిగింది, మిస్టర్ సి ఏమో సర్వీసెస్ సప్లై చేస్తే మిస్టర్ ఏమో గూడ్స్ సప్లై చేశాడు. సో ఎందుకంటే మిస్టర్ సి ఏమో సర్వీసెసే సప్లై చేస్తాడు, హీ ఈజ్ ఎ కాస్ట్ అకౌంటెంట్.
అండ్ మిస్టర్ ఏ ఏం చేశాడు, హీజ్ ఎ ల్యాప్టాప్ సెల్లర్ అనమాట, ల్యాప్టాప్కి సంబంధించి డీలర్ అనమాట. సో తను ఏంటి, సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నాడు, ఎందుకంటే సర్వీస్ చేయడానికి తనకేం లేదు కదా. సో నీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకున్నాడు అండ్ తన దగ్గర నుంచి గూడ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ బాటర్ అనేది జరిగిందనమాట, ఈ ట్రాన్సాక్షన్లో బాటర్ ఇన్వాల్వ్ అయింది. సో ఇద్దరికి ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది అండ్ హెన్స్ ట్యాక్స్ ఈస్ పేయబుల్ బై బోత్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, మిస్టర్ ఎక్స్ ఏ డీలర్ ఇన్ ల్యాప్టాప్స్, హీ సప్లైడ్ ఏ ల్యాప్టాప్ ఫర్ 40,000 టు మిస్టర్ వై. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ ఏమో ల్యాప్టాప్ డీలరు అండ్ మిస్టర్ వైకి సప్లై చేశాడనమాట ల్యాప్టాప్, ఒక్కొక్క ల్యాప్టాప్ వచ్చేసి 40,000. సో మిస్టర్ ఎక్స్ ఏ డీలర్ ఇన్ ల్యాప్టాప్స్, హీ సప్లైడ్ ఏ ల్యాప్టాప్ ఫర్ 40,000 to Mr. Y along with the barter of printer. The value of the printer known at the time of supply is 4,000, but the open market value of the laptop is not known. The value of the supply of laptop is 44,000. Hence, Mr. X is liable to pay GST on 44,000. At the same time, Mr. Y is also liable to pay GST on 4,000 if he is a registered person. సో ఇక్కడ ఏంటంటే మిస్టర్ ఎక్స్ ఏమో ల్యాప్టాప్స్ అమ్మే పర్సన్ అనమాట. సో తను ల్యాప్టాప్ డీలరు, సో ఎలక్ట్రానిక్స్ అమ్ముతూ ఉంటాడు మిస్టర్ ఎక్స్. మిస్టర్ వైకి అమ్మేశాడు అనమాట 40,000కి. సో ఇన్ కన్సిడరేషనే, కానీ ఏం చేశాడు, ల్యాప్టాప్తో పాటు ఒక ప్రింటర్ కూడా 4,000 వాల్యూ ఉన్న ప్రింటర్ కూడా ఇచ్చేసేసాడనమాట. సో ఫ్రీగానే ఇచ్చేసాడు, కానీ 4,000 వాల్యూకే వైకి ఇచ్చేసేసాడనమాట. సో అప్పుడు ఏమైంది, ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ ల్యాప్టాప్ ఈజ్ 44,000. సో మిస్టర్ ఎక్స్కి ఏమో 44,000 అయింది, మిస్టర్ వైకి ఏమో 40,000 అయింది అనమాట. ఎందుకంటే తను పే చేసిన కన్సిడరేషన్ 40,000, కానీ మిస్టర్ ఎక్స్ ఏం చేశాడు, సమ్ అదర్ రిలేటివ్ అవి ఉండొచ్చు ఆర్ ఏదైనా రిలేషన్ ఉండొచ్చు. సో ఏదైనా బెనిఫిట్ ఇవ్వాలి, నాకు అతనికి సంబంధం ఉందని చెప్పి 40,000 ల్యాప్టాప్కి 40,000 ల్యాప్టాప్ ఇచ్చేసి ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చాడు, ప్రింటర్ కూడా ఇచ్చాడనమాట 4,000 వాల్యూ ఉన్నది. సో మిస్టర్ ఎక్స్కి టోటల్ సప్లై వాల్యూ, ట్యాక్సిబుల్ సప్లై వాల్యూ ఎంత అయింది అంటే 44,000 అయింది. మిస్టర్ వైకి ఏమైంది అంటే 40,000 అయింది. సో ఇక్కడ ఏం చేశారు, ఎట్ ద జిఎస్టీ ఏమో మిస్టర్ ఎక్స్ 44,000 మీద పే చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ మిస్టర్ వై ఈజ్ ఆల్సో లైబుల్ టు పే జిఎస్టీ ఆన్ 4,000 ఇఫ్ హీ ఈజ్ రిజిస్టర్డ్ పర్సన్. సో ఇక్కడ మిస్టర్ వై అనే పర్సన్ రిజిస్టర్డ్ పర్సన్ అనుకోండి, అది ఫ్రీగా తీసుకున్నా సరే ఆర్ కన్సిడరేషన్తో తీసుకున్నా సరే ఈ 4,000 మీద కూడా జిఎస్టీ ఛార్జ్ చేస్తారనమాట. ఈ 4,000 మీద కూడా జిఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట వై. సో 40,000 కదా నేను ల్యాప్టాప్ కొనుక్కుందంటే కుదరదు, 4,000 మీద జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, ప్రొవైడెడ్ ఏంటంటే మిస్టర్ వై రిజిస్టర్డ్ పర్సన్ అయ్యిండు. సో 3 టాపిక్స్ అయిపోయినాయి అనమాట. సెక్షన్ 7 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏలో మనకి ఏమేమి సప్లైలు ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఏమేమి వేటి మీద జిఎస్టీలు ఇవి అయి ఉంటాయని చెప్తున్నారు. సో సేల్ అయిపోయింది, బార్టర్ అయిపోయింది, ఎక్స్చేంజ్ అయిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్లో మన ఎక్స్చేంజ్ గురించి, వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.